మార్కోస్ ఫోర్స్ చైనాకు గట్టి బుద్ధి చెప్పడానికి రెడీ అయింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగానే మార్కోస్ కమాండ్ ను ఎల్ఏసీ వెంబడి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అసలు మార్కోస్ ఫోర్స్ అంటే ఏంటని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక మార్కోస్ కమాండోలు అంటే భారతీయ నౌకాదళంలో వన్ ఆఫ్ ద స్పెషల్ అండ్ డేంజరస్ ఫోర్స్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భద్రతా బలగాల్లో ఇది ఒక్కటి. అమెరికా, రష్యా, భారత్ వంటి దేశాల్లో ఈ ఫోర్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ మార్కోస్ ఫోర్స్ కు చెందిన వారు ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వారి అడుగులు, వారి చేతలు, వారి చూపులు ధ్వని కంటే వేగంగా స్పందిస్తుంటాయి. ఇక మార్కోస్ ఫోర్స్ ట్రైనింగ్ మరింత కఠినంగా ఉంటుంది. ముందుగా ఆర్మీ జవాన్ గా ఎంపికైన వారు ఈ పోస్టులకు అర్హులుగా ఉంటారు. అయితే కేవలం వీరి ట్రైనింగే 3 ఏళ్ల కాలం పాటు ఉంటుంది. మెంటల్లీ, ఫిజికల్లీ ఫిట్ గా ఉన్న వారికి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఈ కమాండోలు నీటిలో 12 కిలోమీటర్ల మేర స్విమ్మింగ్ చేయడం ఈ దళం సొంతం. అంతేకాదు 3 ఏళ్ల ట్రైనింగ్ పీరియడ్లో అన్ని రకాల యుద్ధ సామర్థ్యాలను శిక్షణ ఇస్తుంటారు. మార్కోస్ చేతిలో అత్యాధునికమైన వెపన్స్ ఉంటాయి. వీరు ఉపయోగించే వెపన్స్ కానీ, వీరు పాటించే నియమాలు అంతే కఠినంగా ఉంటాయి. ఇక ఫోర్స్ తలుచుకుంటే ఏమైనా చేస్తోంది. టెర్రరిస్టులతో డైరెక్ట్ గా పోరాడడమే కాకుండా నీటిలోనే గంటల కొద్దీ ఉంటూ ఆపరేషన్ చేస్తుంటాయి. వీరు ఎంటర్ అయిన విషయం టెర్రరిస్టులకు తెలిసేలోపే వారిని మట్టు పెడుతుంటారు. పబ్జీ గేమ్లో శత్రువులకు తెలియకుండానే శత్రువులను ఎలా అయితే మట్టు పెడతారో ఆ విధంగా మార్కోస్ కమాండర్స్ అటాక్స్ చేస్తుంటాయి. మన భారత్లో అయితే ముంబై తాజ్ హోటల్లో ఉగ్రవాదులు ప్రవేశించిన సమయంలో ఈ మార్కోస్ టీమే రంగంలోకి దిగి వారిని మట్టుబెట్టారు. ఇక వీళ్లు రంగంలోకి దిగితే శత్రువులకు దబిడి దిబిడే అన్నట్లే ఉంటుంది. ఇంతటి ఆదరణ పొందిన మార్కోస్ టీమును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎల్ఓసీ వెంబడి తరలించింది. చైనా చేస్తున్న ఓవర్ యాక్షన్ కు ఈ మార్కోస్ చెక్ ఖాయంగా కనిపిస్తోంది.